హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్, ఈరోజు నేను ఒక స్టాక్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఓకే, నేను 1 year బ్యాక్, ఓకే, అంటే 11 మంత్ అవుతుంది. 11 మంత్లో ఓకే 120% స్టాకు రిటర్న్ ఇవ్వడం జరిగింది సార్. ఈ స్టాకు సార్, దీని ఫ్యూచర్ గురించి చెప్పాను సార్. ఒక వీడియో సార్, 2 వీడియోలు చేశా. ఓకే, నేను ముందే చెప్పా, స్టాక్స్ ప్రైస్ కాదు ముఖ్యంగా, అది కంపెనీ బిజినెస్ అనమాట. ముఖ్యంగా మనకు కావాల్సింది ఓకే, బిజినెస్ చూసి మనం బై చేయాలి, అంతేగాని షేర్ ప్రైస్ చూసి కాదు. ఓకే, ఈ షేర్ నేను 11 నెలల క్రితం చెప్పా, 120% రిటర్న్ ఇవ్వడం సార్ ఇప్పుడు దాకా. ఓకే, ఏ స్టాక్ చూస్తారా? అందుకే రీసెర్చ్ సార్, మీరు తీసుకునే స్టాకు ఏదైనా కానీ రీసెర్చ్ చేయండి. ఓకే, బ్రైట్కామ్ గ్రూప్ లిమిటెడ్ ఈ స్టాక్ బిజినెస్ గురించి నేను రెండు వీడియోలు చేశాను. ఒకటి కాదు, 2 వీడియోస్ చేశాను. దీని ఫ్యూచర్ కూడా ఏంటిదని. ఓకే, ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఫ్యూచర్ దీన్ని అడ్వాన్స్ ఫ్యూచర్ తీసుకొని వచ్చింది కంపెనీకి. అదేంటో చూడండి సార్, ఇక్కడ చూస్తున్నాం సార్. మనం మ్యాక్సిమం చూసుకుంటే అయినా 15% చేద్దాం. 15% ఇవ్వడం అంటే చూస్తున్నారా, 15%. 2010 నుంచి 2025 అంటే 15 సంవత్సరాలు సార్. 15 సంవత్సరాలు. ఓకే, 15 సంవత్సరాల నుంచి ఎవరైతే దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి ఎంత సార్? 15% సార్. 15% ఇవ్వడం జరిగింది. కానీ మనము మన ఛానల్లో నేను 11 నెలల్లో చెప్పే స్టాక్ను ఆల్రెడీ ముందు 120% ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. ప్రూఫ్ కావాలంటే చూడండి సార్, మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఓకే, అర్థమవుతుంది. చూడండి, నేను ఎక్కడ చెప్పానంటే ఈ మధ్యలో నేను చెప్పడం జరిగింది. ఈ మధ్యలో 120% సార్. చూస్తున్నారు కదా, 199 అంటే 120% అంటే 100 వేసుకోండి. 120 కాకుండా 100% వేసుకోండి. అంటే మీరు 1 లక్ష ఇన్వెస్ట్ చేసింటే 1 లక్ష దీనికి ప్రాఫిట్ వచ్చేది. 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసింటే 10,000 వచ్చేది. ఓకే సార్, మీ ఇక్కడ ఎంతైతే ఇన్వెస్ట్ చేసిందో దానికి డబుల్ అయ్యేది. ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం ఇంకా న్యూ ఫ్యూచర్ తీసుకొని వచ్చింది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే సార్, కంపెనీ చూడండి ఇక్కడ, లాంచ్ ఆఫ్ బ్రైట్కామ్ డిఫెన్స్ డివిజన్. ఓకే, డిఫెన్స్ లేక వచ్చేసింది ఇప్పుడు. చూడండి, 25 ఆగస్టు నుంచి డిఫెన్స్ రంగంలోకి రావడం జరిగింది ఇది. ఓకే, దీని బ్రైట్కామ్ గ్రూప్ అని పిలవరు సార్ ఇప్పటి నుంచి. ఇది బ్రైట్కామ్ డిఫెన్సీ కాలుడు, బ్రైట్కామ్ డిఫెన్సీ. మనం బ్రైట్కామ్ డిఫెన్స్ అని పిలవాలా, బ్రైట్కామ్ గ్రూప్ కాదు ఇది. ఓకే, అలాగే ఇంకేం వచ్చింది, ఏరోస్పేస్ చూస్తున్నారు కదా, ఏరోస్పేస్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోనమస్ ఏరియల్ డిఫెన్స్ సాఫ్ట్వేర్ సార్. ఏరోస్పేస్ అంటే స్పేస్లో కానీ, అలాగే డిఫెన్స్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ కానీ, ఇంటెలిజెన్స్ అంటే సైబర్ సెక్యూరిటీ వీటికి సంబంధించింది కదా, వాటికి సంబంధించిన మొత్తం ఇది ఆ సర్వీస్ ఇది చేయడం జరుగుతుంది. ఓకే, ఇది చూడండి, ఏఐ చూస్తున్నా సార్. ఏఐ పవర్డ్ యూఏ అంటే అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్, అంటే ఫ్లైట్ సిస్టమ్. ఫ్లైట్లో ఏం చేస్తారు సార్ మనం? ఫ్లైట్లో పైలట్ ఉంటాడు, అతను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం, క్షేమంగా చేర్చడం జరుగుతుంది. ఓకే, కానీ మళ్ళీ రావాలంటే మళ్ళీ పైలట్ దాన్ని తీసుకురావాలి. కానీ ఇక్కడ అదేం ఉండదు సార్. అన్మ్యాన్డ్ అంటే దీనిలో ఎవరు పైలట్ ఎవరు ఉండరు. ఆటోమేటిక్గా మనం ఇక్కడ కూర్చొని దాన్ని కంట్రోల్ చేస్తూ ఎక్కడ కావాలో అక్కడికి మనం తీసుకెళ్ళి సర్వేలెన్స్ చేసి, సర్వేలెన్స్ లేకుంటే ఇక్కడ ఈ బాంబులు ఉంటాయి కదా, అవి మిసైల్ ఉంటాయి కదా, వాటిని మనం టార్గెట్కు ఫిక్స్ చేసి పెట్టామంటే అది టార్గెట్ను రీచ్ అయ్యి మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది. రియల్ టైమ్ థ్రెట్ డిటెక్షన్. ఓకే, రెస్పాన్స్ లాగర్థం టు అడాప్ట్ టు డైనమిక్ బ్యాటిల్ ఫీల్డ్లో మనకు ఏమన్నా శత్రువుల నుంచి మనకు హానికరం ఉంటే ఏమన్నా వాటిని ముందే పసిగట్టి, వాటిని లాగర్థంలో చేంజ్ చేసి పసిగట్టి మనకు రియాలిటీ టైంలో మనకు ఇది రెస్పాన్స్ అవుతుంది. అలాగే కోఆర్డినేట్ డ్రోన్స్ వరం సార్ ఆపరేషన్స్. ఇప్పుడేంటి సార్, మొన్న మనం సింధూరులో మనము ఏం ఉపయోగించాం?
మనం చాలా యుద్ధం ఏం చేయలేదు కదా, మన ఆర్మీ వాళ్ళు వెళ్ళలేదు, డిఫెన్స్ వాళ్ళు లేదు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు లేదు, ఎవరు పోలేదు. కానీ ఇది ఫస్ట్ స్టార్టింగ్ మొత్తం డ్రోన్స్తో మొత్తం మనం ఏంటంటే సింధూరులో చేసాం సార్. ఓకే, తర్వాత ఎయిర్ ఫోర్స్ వెళ్ళి వాళ్ళను టార్గెట్ను రీచ్ చేయడం జరిగింది. ఓకే, అలాగే సైబర్ సెక్యూరిటీ సార్. ఇప్పుడు చూసిన సైబర్ సెక్యూరిటీ మనం న్యూస్లో చూస్తుంటాం. ఓకే, ఇన్ని కోట్లు నష్టపోయారు, ఇలా అప్లికేషన్లో వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, మనం లేకుంటే జీమెయిల్లో వచ్చింది, మనం దాన్ని ఓపెన్ చేయగానే మన మొబైల్ మన హ్యాండ్ ఓవర్లో లేదని అట్లా సార్. అందుకే దానికి కూడా అనుగుణంగా సైబర్ సెక్యూరిటీ కూడా ఫ్యూచర్లో దానికి అనుగుణంగా ఇది సాఫ్ట్వేర్ రెడీ చేయడం జరుగుతుంది సార్. ఓకే, చూడండి సార్, ఫిడిలిటీ మిషన్, సిమ్యులేషన్ ఇంజన్, ప్లానింగ్, ట్రైనింగ్. ఇది ప్లానింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే, ఇంజన్స్ ఉంటారు కదా, ఇవి హై ఫిడిలిటీ మిషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే ప్లానింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకే, ఇంకా కంపెనీ ఏం చెప్తుందంటే 4 మెయిన్స్ డివిజన్లో ఇది కంపెనీ చెప్పడం జరుగుతుంది. 4 మెయిన్లో అడ్వర్టైజింగ్, ముందు డిజిటల్ మార్కెటింగ్ అండ్ టెక్తో అడ్వాన్స్ టెక్నికల్తో ఇది డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది సార్. ఇప్పుడు ఏదైనా కానీ ఏ బ్రాండ్ అయినా కానీ మనకు అందరి పబ్లిక్లు వెళ్ళాలంటే ముందు డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంటుంది. ఓకే, దాన్ని డిజిటల్ మార్కెటింగ్ రూపంలో మనం చూపిస్తుంటారు. అదే సాఫ్ట్వేర్ సర్వీస్, ఏఐ సార్. ఏఐ ప్రతిదానికి ఏఐ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్, ప్రతిదానికి సాఫ్ట్వేర్ సర్వీస్ మంచిది అన్నమాట. రానున్న రోజుల్లో కొత్తగా సాఫ్ట్వేర్లు ఉంటాయి కదా, వాటిని రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ, నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ సార్. నార్మల్ కంప్యూటర్లు ఇవి ఉంటాయి కదా, అవి ఏంటంటే బయట 0 లేదా 1లో దాన్ని అనుసంధానం చేసుకుంటుంది. కానీ ఇది 0ను 1 2ను అనుసంధానం చేసుకొని కోడ్ రూపంలో మనకు ఇవ్వడం జరుగుతుంది సార్, నెక్స్ట్ జనరేషన్. ఓకే, ఇంకేం చెప్తుంది కంపెనీ అంటే పార్ట్నర్షిప్ ఎంఓయూ సార్. చూస్తున్నాం కదా ఇక్కడ పార్ట్నర్షిప్ ఎంఓయూ ఉంటే ఇది పార్ట్నర్షిప్ అవ్వడం జరిగింది, వీటితో సైన్ అవ్వడం జరిగింది. వీటితో సిక్యూరిటీ వెపన్ సిస్టమ్ ఉంది కదా, యూఎస్ బేస్డ్, అంటే యూఎస్ బేస్డ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్, యూఎస్ బేస్లో డిఫెన్స్ సంబంధించిన కంపెనీతో ఇది టైప్ అవ్వడం జరిగింది. ఓకే, ఏఐ సాఫ్ట్వేర్. ఓకే, అలాగే హార్డ్వేర్ డెవలప్మెంట్తో ఇది చేయడం జరిగింది. మనం చూడండి సార్, ఇది ఎన్నో కోట్లు సార్. యూఎస్ఏ ఆర్మీకి ఎన్నో కోట్లు అది బడ్జెట్ వదలడం జరిగింది. కొత్త వెపన్స్ మొత్తం అప్పటికప్పటికి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ ఆర్మీని, వాళ్ళ డిఫెన్స్ని మొత్తాన్ని ముందుగా అన్ని రంగాలలో ఉండడానికి కోసం ఇది మంచిగా బడ్జెట్ని ఎక్కువ కేటాయిస్తుంది. ఓకే, అలాగే చూస్తున్నారా, బిజినెస్ డెవలప్మెంట్ టార్గెటింగ్ నాట్ జస్ట్ టు ఇండియనే కదా సార్ డిఫెన్సివ్ మార్కెట్, బట్ అలైడ్ గ్లోబల్ మార్కెట్. మన ఇండియనే కాకుండా మన ఇండియన్ మిత్ర దేశాలు ఉన్నాయి కదా, వాటికి మళ్ళీ గ్లోబల్లో ఉండే దేశాలన్నిటిలోకి ఇది డిఫెన్స్ పరంగా ఓకే సేవ చేయడానికి రెడీగా ఉంది అనమాట. అలాగే ఫైనాన్షియల్ గ్రోత్ అండ్ రికవరీ ఉంది కదా. ఇప్పుడు చూడండి 2025-26 Q1 ఫైనాన్షియల్ ఇయర్ 1లో రెవెన్యూ చూడండి. రెవెన్యూ చూసినట్లయితే మనము 1456 CR దీనికి రెవెన్యూ రావడం లాభం. ఓకే, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంటే 210 CR దీనికి ఎర్న్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా దీనికి ఫ్యూచర్ లాంగ్గా డొమినల్లీ టెక్ డిఫెన్స్లో ఒకసారి అడుగు పెట్టినాక దీనికి గ్రోత్ కానీ మార్జిన్ కానీ ఇంప్రూవ్ అవ్వడం లాంగ్ టర్మ్లో ఇంప్రూవ్ మంచి అవకాశం ఉంటుంది సార్. సార్ చూస్తున్నారు కదా, చూడండి సార్ మన ఛానల్లో చూసారా, మన ఛానల్ ఇప్పుడు 72 పైసా కదా సార్. ఓకే, రీసైక్లింగ్ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ చేసేది మనం చెప్పవచ్చు. చూడండి పెన్ని స్టాక్ అది కూడా చూడండి. గుజరాత్ టూల్ లిమిటెడ్ గురించి ఫ్యూచర్ ప్లాన్ ఇది మనం చెప్పబడింది. ఓకే, అగ్రోకెమికల్ R&D అంటే రీసెర్చ్ డెవలప్మెంట్ అనేది దీనికి ఇన్వెస్ట్మెంట్ సార్. చూడండి చూస్తున్నాం కదా, ఇది చూడండి రెండు వీడియోస్ మనం ఇక్కడ చేయమంది చూస్తున్నాం కదా. ఇక్కడ ఏం రాసేసా ఇక్కడ గేమ్ చేంజింగ్ స్టాక్ సార్.
ఓకే, 11 years ముందే మనం చెప్పడం టైం వస్తుందా, 11 month చెప్పడం జరిగింది బీసీజీ గురించి మనం. అందుకే ఇలాంటి మంచి మంచి స్టాక్స్ మీరు ముందే మీరు పికప్ చేసుకోవాలనుకుంటే ఓకే, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.